ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాము సంతానము పుట్టిన ఇస్మాయిలు, అబ్రహాము సున్నతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సున్నతి ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్మాయిలీల సంతానానికి, అబ్రహాము సంతానము యూదులకు కూడా దేవుడు ఇచ్చిన ఒక నిబంధన. సున్నతి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము 99 సంవత్సరాల్లో ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్టయితే 17 మొదటి వచనంలో అబ్రహాము 99 సంవత్సరాల్లో 17వ అధ్యాయంలో ప్రారంభంలో అక్కడ 9, 10, 11, 12, 13, 14, 15, 16 వచనాల వరకు మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క సంతానానికి సున్నతి నిబంధనగా దేవుడు ఇస్తాడు. అవి చదివినప్పుడు ప్రియ దేవుని బిడ్డలు ఈ వచనాలన్నీ మనం 27 వరకు కూడా చదివితే అక్కడ ఇంకా అడగడగన దేవుడు అబ్రహాముకి ఇచ్చే వాగ్దానం ఏమంటే సున్నతి నువ్వు చేపించుకోవాలి, అది తరతరాలు నీకు కట్టడగా రావాలి. నీ దాసులు నీకు పనిచేవాళ్ళు, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, నువ్వు కొన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మగవాళ్ళందరూ కూడాను వారు సున్నతి చేపించుకోవాలని 24లో అబ్రహాంకు 99 సంవత్సరాల్లో ఆయన సున్నతి చేపించుకుంటాడు. అబ్రహాం కూడా 24లో ఆదికాండం 17వ అధ్యాయం 24వ వచనంలో అబ్రహాం కూడా 99 సంవత్సరాల్లో 24వ వచనంలో పెళ్లి ఆయన ఇది సున్నతి చేపించుకుంటాడు. ఆయన కుమారుడు ఇస్మాయిల్ కూడాను 13 ఏళ్ళ వయసు 25లో ఆదికాండం 17వ అధ్యాయము 25వ వచనంలో కుమారుడైన ఇస్మాయిల్ కూడాను సున్నతి జరుగుతుంది. అక్కడ 26, 27 కూడా చూసినప్పుడు ముసలి వాళ్ళేమి యవనస్తులేమి అందరూ కూడా సున్నతి జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలు, ఈ సున్నతి అనేది ఒక నిబంధన, దేవునిచే ఏర్పాటు చేసిన దేవుడు వారికి ఒక నిబంధన. అది యూదులకును ఇస్మాయిలీల సంతానానికి దేవుడు ఇచ్చిన నిబంధన. ఇప్పుడు మనం క్రైస్తవులుగా దాన్ని మాట్లాడుకోవచ్చునా అంటే మనకు అది నిబంధన కాదు, మనకి అది వర్తించదు. కాకపోతే అబ్రహాము అప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఈ సున్నతిని కూడా పాటించాడు. ఆయన దేవుడు ఏ సున్నతి అయితే నువ్వు చేసుకోవాలి అబ్రహాం అంటే 99 సంవత్సరాల్లో సున్నతిని చేసుకుంటాడు. 13 ఏళ్ళు ఇస్మాయిల్ కూడా సున్నతి చేపిస్తాడు. సున్నతి అబ్రహాము ఒక చింత ఇస్మాయిల్ ఒక సంతానం ఏమైపోతుందో అని. 19లో అబ్రహాం చెబుతున్నాడు, నీ భార్య కుమారుని కంటుంది, ఆయనకు నువ్వు ఇస్సాకని పేరు పెడతావు అని. 20లో చెప్తున్నాడు, నువ్వు చింతించొద్దు, ఇస్మాయిల్ని గురించి నువ్వు చేసిన ప్రార్థన నాకు వినపడింది, ఇస్మాయిల్ని కూడా నేను జీవిస్తాను. ఇస్మాయిల్ కూడా ఒక 12 మంది ఒక రాజులకు ఆయన తండ్రిగా ఉంటాడు, వారు కూడా 12 మంది కొడుకులు ఆయనకు కూడా ఇస్తాను నేను, వారి ద్వారా గొప్ప గొప్ప రాజ్యాలు నిర్మాణం అవుతాయి, వారు కూడా రాజులుగా పరిపాలన చేస్తారని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సారమ్మకును అబ్రహాముకి పిలిచి తోలుకొని వచ్చిన మధ్యలో వాళ్ళు తీసుకున్న నిర్ధారము సరైనది కాకపోయినా ఆగార్ విషయంలో కన్న ఒక ఇస్మాయిల్కి ఆగార్ ద్వారా వచ్చిన ఇస్మాయిల్ గురించి కూడా దేవుడు ఎంతో ఒక ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతైనా దేవుడు మనుషుల కొరకు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభము ఇంకనూ మనుషుల కొరకు ఎంతో ప్రయాస దేవుడు పడుతున్నాడు. ఆయన అడగడగన మనం సోలిపోతున్నా, మనం పడిపోతున్నా, మనం లేవలెత్తి ఏదో ఒక రకంగా నా బిడ్డలు నిలబెట్టాలి అనే ఒక ఆసక్తి కలిగి దేవుడు వస్తున్నాడు. మనమే కరెక్ట్గా కొన్ని సమయాల్లో ఎంత దేవుడు మనకి ఉండి ఎంత మనల్ని ఆశీర్వదించిన, ఎంత మనకు భరోసా ఉన్నా, దేవుడు ఉండాలని భరోసా మనకున్నా అక్కడక్కడ సోలిపోతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే అబ్రహాము ఆగర్ విషయంలో చారమ్మ ఇద్దన్నట్టు, ఇదిగో నా దాసి తీసుకో, ఈమె ద్వారా నాకు సంతానాన్ని ఇవ్వు అన్నప్పుడు అబ్రహాం యోచన చేయకోకుండా దేవుని వాగ్దానాన్ని ఆమెతో కలిసి కొడుకును కన్నప్పుడు కూడాను దేవుడు వారిని గద్దించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగర్ సంతానాన్ని కూడా దీవించాడు. వారికి కూడా అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే చేశాడో, ఇసుకరేండ్ల వలె ఆకాశ నక్షత్ర వలయాల వలె నీ సంతానం ఉంటుందని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే ఇస్మాయిల్ సంతానాన్ని కూడా దీవించాడు దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వాక్యం మీరు చూడండి. దేవుడు ఇస్మాయిల్ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు.
ఇస్మాయిల్ కూడా అబ్రహాము సంతానమే అని దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. మనమైతే ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మనము తీసుకుంటున్న నిర్ధారాలు సరైనవి కాక మన ఇంట్లో కుటుంబంలో మన బిడ్డలు మనకు రక్తం పంచుకునే బిడ్డల పైన ఒక్కొక్కరిపైన ఒక ఉద్దేశం కలిగి మనం ఉన్నా. కానీ అబ్రహాము విషయంలో, సారమ్మ విషయంలో, ఆగరు ఒక జీవితంలో వచ్చిన ఈ ఆగారు ద్వారా వచ్చిన ఈ సంతానాన్ని దేవుడు బహుగా దీవించి ఇది కూడా అబ్రహాము సంతానముగానే ఎంచి అబ్రహామా నీ కుమారుడైన ఇస్మాయిల్ గురించి నువ్వు చింతించొద్దు, నువ్వు యోచన చేయొద్దు, నువ్వు చేస్తున్న ప్రార్థన నాకు వినపడుతుంది, నేను అర్థం చేసుకోగలను, వాడిని బహుగా దీవిస్తాను, వాడు బాగుంటాడు అని దేవుడు వాడిని బహుగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒకే దినమే. మీరు 24, 25 చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 24వ వచనం 25వ వచనంలో ఇద్దరు కూడా నా తండ్రి 99 సంవత్సరాల తండ్రి 13 సంవత్సరాల్లో కుమారుడైన ఇస్మాయిల్ ఇద్దరు కూడా సున్నతి చేయించుకుంటారు. ఆ ఇంట్లో పనివాళ్ళు, పని చేసేవాళ్ళు, దాసులుగా ఉన్నవాళ్ళు, వారు కొన్నవాళ్ళు, అనేక మంది వారు ఎంటూ ఉన్న ప్రతి ఒక్క మనిషినికి కూడా, మగవానికి కూడా ఆ రోజు సున్నతి జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. 8 ఏళ్ళ మగలు కొనుక్కొని 99 ఏళ్ళ అబ్రహాము వరకు కూడా సున్నతి జరిగింది ఆ రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, సున్నతి అనేది దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, ఒక నిబంధన. అది ఇస్మాయిల్ సంతానానికి, అబ్రహాం యొక్క యూదుల సంతానానికి, యూదులకి, ఇశ్రాయేలు ప్రజలకు. ఈరోజు క్రైస్తవులుగా మనకు అది లేకపోవచ్చు. అది మనము సున్నతి సంబంధంలో కాదు, అది సున్నతి చేయించుకునేవారు వారు. మనము కొత్త నిబంధనలో మనము ఆజ్ఞ కింద లేము, మనము ఆత్మ నడిపింపు ద్వారా ఉన్నాం, ఆత్మ నడిపింపులో ఉన్నాం. మనం ఆజ్ఞని మనం పరిపాలించిన ఆజ్ఞలు వాళ్ళకి, ఆత్మ నడిపింపు మనకి కనుక ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడాను వడదుడుకుల అబ్రహాము జీవితంలో జరిగిన సారమ్మ ఆగార ద్వారా సంతానాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తుంది, నా పేరు పెట్టుకొని నా కొడుకు అని చెప్పుకుందామని ఆగర సంతానాన్ని అనుకున్నా కూడాను ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఇస్మాయిల్ను కూడా బహుగా దీవించి అబ్రహాము సంతానంగానే ఎంచి దేవుడు మంచి దీవెనలు ఇచ్చి ఇస్మాయిల్ని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. అడగడగన ప్రియ దేవుని బిడ్డలారా, మనము 17వ అధ్యాయము 9, 10, 11 వచనాలు, 12 వచనాలు, 13, 14, 15 ఇలా మనం చూసుకొని వస్తే ప్రియ దేవుని మళ్ళీ 20 ఇంకా ప్రారంభమైతే 20 ఇంకా 27 వరకును సున్నతి అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది. సున్నతి అనే ఆజ్ఞ 9, 10, 11, 12 వచనాల్లో ఇస్తాడు 13లో. అదే ఆజ్ఞను మళ్ళీ 20 ఇంకా ఇస్మాయిల్కి కుటుంబాన్ని నేను దీవిస్తాను, ఆశీర్విస్తాను నీ కుమారునని. మళ్ళీ 23, 24, 25, 26, 27 వరకును ఈ సున్నతి అనే మాటలే దేవుడు వారికి ఆజ్ఞగా ఇస్తాడు. అది 99 సంవత్సరాల్లో అబ్రహాం చేసుకున్నాడు, 13 సంవత్సరాల వయసులో ఇస్మాయిల్ చేసుకున్నాడు. వారి కుటుంబంలో ఉంటున్న దాసులు, డబ్బులు పెట్టుకునేవారు, వారిని కొని దాసులుగా ఉంచుకున్న వారు ప్రతి ఒక్కరు కూడాను 8 ఏళ్ళు బట్టి అందరూ కూడాను సున్నతి చేయించుకున్నారు. సున్నతి అనే ఒక నిబంధన దేవుడు వారికి ఇచ్చాడు. ఆ నిబంధనకు లోబడే అబ్రహాము 99 సంవత్సరాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సున్నతి చేయించుకున్నాడు. అబ్రహాము దేవుని మాటికి ఏది చెప్పినా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన లోబడుతున్నాడు. అందుకని ఆయన విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఒక విశ్వాసం మనకున్న ఈ భూలోకంలో ఎటువంటి శోధనలైనను, ఎటువంటి సమస్యలైనను ఎదుర్కొని జయించి దేవుడు మనకున్నాడని ఆయన బిడ్డలుగా మనం ముందుకు పోవుటకు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితం మనకి ఎంతో పాఠం నేర్పిస్తుంది. ఎందుకంటే అబ్రహాము దేవుని మాటలకి ఎంత విధేయుడైనాడో. 99 సంవత్సరాల్లో 99 సంవత్సరాల్లో ప్రియ దేవుని బిడ్డలారా సున్నతి చేయించుకోవాలంటే ఆయన వృద్ధాపములో ఉన్నాడు. అయినను దేవుని ఆజ్ఞను ఆయన నెరవేర్చాడు. తన కుటుంబంలో పుట్టిన మొదటి సంతానమైన ఇస్మాయిల్కి చేయించాడు, తన పనివారికి చేయించాడు, అందరినీ మగవారికి ఆయన ఎంటూ ఉన్న ప్రతి మగవానికి కూడాను అందరికీ చేయించినట్టు కూడాను మనకి 26, 27 వచనాల్లో చూస్తున్నాం. మనం ఈరోజు మనం సున్నతి గురించి మాట్లాడుకుంటాము. ఎందుకు మాట్లాడినామంటే అబ్రహాము ఒక యథార్థత, అబ్రహాము ఒక లోబడే తత్వము దేవునికి. దేవుడు ఏది చెప్పినా అబ్రహాం కాదనుకోకుండా చేసుకొని వస్తున్నాడు. కాబట్టి అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి కూడాను, ప్రతి ఒక్క వంశస్థులకు, ప్రతి ఒక్క జాతికి ఈరోజు అబ్రహామే మూలపిత్రుడు. మన మూలపిత్రుడు, మన తండ్రి ఆయన ద్వారానే సమస్త మానవాళి కూడా ఈ భూలోకంలోకి వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంతటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అడుగుజాడల్లో మనం నడుచు.
ఆయన నడిపించిన దేవుడే మనములు కూడా నడిపిస్తాడు. ఆయన నడిపిస్తున్న దేవుడు మనములు కూడా నడిపిస్తాడు. కనుక మనము యేసుక్రీస్తు అనే ఒక తండ్రి మనకున్నాడు. ఆయన మనకు తండ్రిగా నడిపిస్తున్నాడు. ఈరోజు మనకు అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయితే మనవులు నడిపించిన దేవుడు ఆనాడు అల్ఫా ఒమేగా అది అంతము లేని దేవుడు. ఆనాడు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న ఆ దేవుని కోటాను కోటి స్తుతులు సూత్రములు చెల్లించుకుంటూ ప్రియ దేవుని బిడ్డరా తరలు వచ్చి ఆయన ముందర అందరూ ప్రయత్నంలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తుండగా ఈ సమస్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో దేవుని ముందర తలలోంచి ప్రార్థన చేస్తారో వారి కుటుంబాల్లో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందు నా తండ్రి, ఎవరైతే నైనా ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభించి వారి కుటుంబ సమస్యలను అయిన ప్రభు నీ ప్రార్థన సన్నిధిలో పెడతారు. నజరుడకు యేసు క్రీస్తు నామములో సమస్యలకు విడుదల ఇవ్వండి తండ్రి. మీరు నైనా ప్రభు అబ్రహాముని ప్రతి విషయంలోనూ దీవిస్తూ ప్రతి విషయంలోనూ అబ్రహాముకునైనా ప్రభు సరైన సలహాలిస్తూనైనా ప్రభు మంచి వాగ్దానాలు మంచి నాతను ప్రభు ఆజ్ఞలు ఇస్తూ నడిపిస్తున్నప్పుడు నైనా ప్రభు అబ్రహాం ఎక్కడ కూడా నైనా నీకు వ్యతిరేకంగా నడుచుకోలేదు. అన్ని విషయాలు నీకు లోబడి అవునైనా ఈరోజు సున్నతి గురించి మేము మాట్లాడుకున్నాం. సున్నతి అనే ఒక అవునైనా ప్రభు ఆజ్ఞని ఇచ్చినప్పుడు ఆయన 99 సంవత్సరాలు అబ్రహాము అయ్యా నీ మాటలకు లోబడ్డాడు. ఆయన గోపంగ శర్మమును కనాతను ప్రభు కట్టి చేసుకొని ఆయన తన కుమారుని 13 ఏళ్ళ వయసులో కూడా ఇస్మాయిల్ కూడా అతని ప్రభు సున్నతి చేయించి అవును తండ్రి నాయన ప్రభా అబ్రహాము అవును తండ్రి ప్రభా అన్ని విషయంలో కూడా నీకు లోబడి జీవించినట్టు మా జీవితాలు కూడా నీకు లోబడి జీవించుటకు కృప చూపమని మా కుటుంబంలో ప్రతి సమస్యకును మీరే పరిష్కారం చూపమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి ఏడుకొని పొందుకొని ఉన్నాము నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.